బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రెసిడెంట్గా నా పేరు వంక మల్లికార్జున స్వామి మల్లిబాబు. నిన్న మొన్న జరిగిన సంఘటన నూజివీడులో మన గౌతు లచ్చన్న గారి విగ్రహానికి చిన్న లోటుపాట్లు జరగడం వల్ల మా రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ కేశని శంకర్రావు గారు అధ్యక్షులుగా మాకు పిలుపు మేరకు ప్రతి జిల్లాలో ప్రతి అధ్యక్షుల్ని కూడా ఈరోజు సర్దార్ గౌతు లచ్చన్న గారు ఒక ఆశయాల మేరకు ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఒక స్వతంత్ర వేద్యుడు, అలాగే ఒక రైతు బాంధ్యుడు, ఒక కుల మతానికి ఇది విరుద్ధంగా అందరూ మనమని అనుకుంటూ ఒక రాజకీయాలకు అతీతిగా ఉన్న వ్యక్తి గౌతు లచ్చన్న గారు. మరి ఆ లచ్చన్న గారికి ఇలాంటి స్వతంత్ర సమయోధులకే ఇలాంటి చిన్న చిన్న లోటుపాట్లు జరుగుతున్నాయంటే ఇంకా బీసీలకి ఇంకా ఎంత అన్యాయం జరుగుతుందో, ఇంకా ఎదరెదర ఏం జరుగుతుందో అని చెప్పనేసి ఇబ్బందికరంగా ఉండి ఆయనకి మచ్చ తెచ్చినటువంటి గౌతు లచ్చన్న గారికి ఈ రోజు మేము అందరం కూడా మా బీసీ సంక్షేమ సంఘం సభ్యులు అందరం, ఎస్సీ ఎస్టీ బీసీ సభ్యులు అందరం కూడా ఈ రోజు ఆయనకి పాలాభిషేకం చేసి అలాగే గోదావరి నీళ్లతో శుభ్రం చేసి మేము ఆయనకి నివాళులు అర్పించడానికి అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేయవచ్చు. మన గౌతు జ్యోతి లచ్చన్న గారిది మరి ఈ రోజు పెద్దలు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు మరి కేశవ శంకర్రావు గారు పిలుపు వల్ల మరి అలా రాష్ట్రం అంతా కూడా మరి ఈ రోజు ఎక్కడైతే మన జ్యోతి లచ్చన్న గారిది విగ్రహాలు ఎక్కడున్నాయో అక్కడంతా కూడా పాలాభిషేకాలు కూడా మొదలెట్టడం చేయనందుకు. కానీ ఏంటంటే బీసీ వర్గాలన్నీ కూడా మరి తొంగలో తొక్కుతున్నారు. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఓసీలందరూ కూడా మరి ఎందుకంటే బీసీకి ఇంపార్టెంట్ అని చెప్పేసి మరి ఏదైతే మరి బీసీలో ఈ రోజు మేము కాళ్ళ రెగల్సి తిరుగుతున్నాం అంటే అది మరి జ్యోతి లచ్చన్న గారి వల్ల. మరి అలాగే మరి ఏదైతే మరి జ్యోతి లచ్చన్న గారిది మరి నూజివీడులోని అవమానంగా మరి మాట్లాడారో వాళ్ళందరూ కూడా చెప్తున్నాం మేము. జ్యోతి లచ్చన్న గారు అనేది ఒక పార్టీ నాయకుడి కాదు, ఆయన ఒక పేద వర్గాలకి మరి బీసీ అనేవాడికి అందరూ కూడా మరి ఆయన ఒక ఆశాజ్యోతి. మరి అటువంటి ఆయన్ని మరి మీరు అలాగ అవమానించడం, వాళ్ళ అమ్మాయిని కూడా అవమానించడం అంత కూడా అది తప్పు, అది కరెక్ట్ కాదు. అది మనవరాలని మరి దయించి మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుచున్నాము. నేను డిమాండ్ చేసేది ఏంటంటే రాబోయే కాలంలో మరి బీసీ ఎన్నో సంఘాలు ఉన్నాయి, 133 కుల సంఘాలు ఉన్నాయి బీసీ సంఘాలు. మరి పెద్దలు మా అన్నగారు రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి ఆధ్వర్యంలోని మరి మీరు కానీ ఏదైతే జ్యోతి లచ్చన్న గారికి మీరు జ్యోతి లచ్చన్న గారు వాళ్ళ మనవరాలు సమర్పణ చెప్పకపోతే మేము బీసీ తరఫున అందరూ కూడా ఉద్యమిస్తామని మరీ చెప్తున్నాం. మేము ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బీసీలందరికీ సంబంధించి రాజకీయ అత్యధికంగా పాల్గొన్న వారిలో మరి ఎమ్మెల్యే స్థాయి, మినిస్టర్ స్థాయి, మరి
ఒక బోర్డు చైర్మన్ స్థాయి అటువంటి వాళ్ళని కొనకల నారాయణరావు గారిని, మరి పార్థసారథి గారిని, మరి బీసీ తాలూకా మరి లచ్చన్న గారి మనవరాలు శిరీషమ్మని బలవంతంగా క్షమాపణ చెప్పే పరిస్థితి. అంటే మీరు అనేక రంగాల్లో రాజకీయ పార్టీలు అనేకం ఉన్నా, మీరు ఒకరికొకరు పడకపోయినా మీ కుల సంఘాల్లో మీ యొక్క కార్యక్రమాల్లో మీరు అందరూ భాగస్వాములు అవ్వచ్చు. అదే ఒక మహాత్ముడు గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మరి పాల్గొన్నందుకు జ్యోతి రమేష్ అందరూ గౌడర్స్ అందరూ పాల్గొన్నందుకు మీరు వాళ్ళతో ఉన్నారని ఈ శిరీషమ్మని మరి పార్థసారథుల్ని మరి బీసీ నాయకుల్ని క్షమాపణ చెప్పించడం ఎంతవరకు కరెక్టది? ఇది తప్పు. ఇలాంటి విషయాల్లో మరి మేము వ్యతిరేకిస్తున్నాం. బీసీలు అందరం ఏకమైతే మీ పరిస్థితి అర్థం చేసుకోండి. దురదృష్టకరమైన రోజు నిన్న జరిగిన సంఘటన, ఈ రోజు సంఘటన కూడా. ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ వారే వారిని గుర్తించి వారి సేవలు కానీ వాళ్ళ నిస్వార్థాన్ని కానీ గుర్తించి సర్దార్ అనే బిరుదు మన సర్దార్ గౌతు లచ్చన్ గారికి ఇచ్చారు. అటువంటి వారే గుర్తించి వారు ఈ రోజున మనవాళ్ళు, మనతో పుట్టిన వాళ్ళు, మనవాళ్ళు వారిని అంత అవమానించడం, వారి కుటుంబ సభ్యుల్ని అవమానించడం అనేటువంటిది వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని అవమానించుకున్నట్టు వాళ్ళ అమ్మా నాన్నలను కూడా అవమానించినట్టుగా నేను భావిస్తున్నాను. వారు సొంత ఆస్తుల్ని పేద ప్రజల కోసం, దేశం కోసం వారు అర్పించేశారు. అటువంటి మహనీయుడు, దేశంలో మచ్చలేని రాజకీయ నాయకుడు, మచ్చలేని స్వతంత్ర పోరాటయోధుడు ఎవరన్నా ఉన్నారో అందరిలో ఆయన ఒకరు గౌతు లచ్చన్ గారు. అటువంటి మహనీయుడిని నిన్న అవమానించడం అనేటువంటిది మన ఆంధ్ర రాష్ట్రం ప్రతి తెలుగు వాడిని కూడా వాళ్ళు అవమానించగా మేము భావిస్తున్నాం. ఇది ఖండిస్తున్నాం. మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటున్నాం.